తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్నాధిపతి లగ్నంలో సంచరించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా షష్టమాధిపతి మరియు సప్తమాధిపతితో కలిసి ఉండడం వల్ల ముఖ్యమైన పనుల్లో కొంత అటు ఇటుగా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఖచ్చితంగా ఉండే వ్యవహార ధోరణి వల్ల కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనుల్లో ఆలస్యం అవ్వడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా మిమ్మల్ని వ్యతిరేకంగా భావించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ప్రత్యేకంగా ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచార ఫలితంగా ప్రతి పనిని ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. తృతీయ స్థానంలో గురుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారు ఈ వారం మీకు అనుకూలంగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా వారం చివరిలో కొంత మాతృవర్గ రీత్యా శుభం కలగబోతుంది. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా ముఖ్యమైన విషయాలలో ఆరోగ్యరీత్యా మానసిక చింతనను గురవడానికి ఎక్కువగా కారణమవుతుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో రవి బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ఈ వారం ఎటువంటి నూతన కార్యక్రమాలను చేపట్టరాదు. తండ్రి గారి తల్లి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించిన పనులు అస్సలు చేయకూడదు. భాగస్వాములతో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది అనే సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో రవి బుధులు మరియు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా సూర్య భగవంతుడిని ఆరాధించడము, విష్ణు సంబంధమైన దేవతాలయ సందర్శనము అనేక రకాల శుభాలు కల్పిస్తుంది. ప్రత్యేకంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, అమ్మవారికి సంబంధించిన ఆలయాలు సందర్శించడం విశేషమైన ఫలితాలు పొందడానికి కారణమవుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి. ఆర్థిక లాభంతో ఉన్నతమైన జీవితంలో స్థిరపడండి.